లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి. ఇక్కడ వ్యక్తి చూస్తే తను మన తెలంగాణ వ్యక్తి అంట. లండన్లో అనుమానాస్పద మృతి అని రాసిర్రు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, లండన్లో తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమల్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి 25 సంవత్సరాలు 2 రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం శ్రీనాథ్ గతేడాది లండన్కు వెళ్ళినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, మధుసూదన్ రెడ్డి మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి లండన్లోని లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. 2 రోజుల క్రితం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్ళిన శ్రీనాథ్ రాత్రి అక్కడే నిద్రించాడు. తెల్లవారేసరికి విగత జీవిగా పడి ఉన్నట్లు స్నేహితులు అక్కడే ఉన్న శ్రీనాథ్ బంధువులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మరణ వార్తతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన తమ కుమారుడు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనాథ్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సో అంటే చాలా బాధాకరమైన విషయం అబ్బా ఇది. ఏదైతే అంటే చదువుల కోసం, పై చదువుల కోసం బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలని చాలామందికి ఉంటుంది యువతకి. మన దేశంలో కూడా ఉన్నాయి, కానీ అంటే కొద్దిగా అక్కడికి వెళ్ళి చదివితే అక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని సెటిల్ అవుదామనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. సో ఆయన ఏదైతే ఆయన గోల్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి లండన్కి వెళ్ళి చదువుకుందామని వెళ్ళాడో, ఆయన అక్కడ మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన మృతదేహమైన త్వరగా వాళ్ళ స్వగ్రామానికి చెందితే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే తన కొడుకు చెట్టంత ఇది, నా కొడుకు 25 ఏళ్ళ కొడుకు చనిపోతే ఏ తల్లిదండ్రులకైనా చాలా బాధ కలిగించే వార్త ఇది. అంటే వాళ్ళ కడుపు కోత మనం మాట్లాడలేం. సో ఇది అయితే బాధాకరమైన విషయమే. ఇంకొక సంవత్సరం అంటే అయిపోయిండేది. మాస్టర్స్ చేయడానికి పోయినాడు, 2nd ఇయర్ చేస్తున్నాడు. ఇది ఇంకొక సంవత్సరం అంటే అయ్యేపోయిండేది చదువు. అక్కడే ఉద్యోగం చేసుకోవడమో లేకుంటే భారత్కి రావడమో ఏదో ఒకటి అయిండేది. సో ఇదైతే బాధాకరమైన విషయం. ఈరోజు దాంట్లో ఆయన కోసం మనం ఒక 2 నిమిషాలు మౌనం అయితే పాటిద్దాం. ఎందుకంటే ఇట్లాంటివి విన్నప్పుడు మనసు చాలా బాధగా అనిపిస్తుంది అబ్బా. సరే.